హలో, నేను మీ డాక్టర్ సాహితీ సల్గూటి, చీఫ్ కన్సల్టెంట్ యశస్ నేత్రాలయ. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ స్పెషల్లీ ఫర్ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్. మీరు ఐదర్ అబౌవ్ 60 ఉన్నారు, పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు, లేదంటే హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ లైక్ ఈస్ట్రోజన్ ఆర్ ప్రొజెస్టిన్ మెడికేషన్ మీద ఉన్నారు అని అంటే ఈ వీడియో మీకోసం. మీరు ఈ ఏజ్ గ్రూప్లో నేను చెప్పినట్టుగా ఇందాక హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ కానీ తీసుకుంటున్నట్టయితే మోస్ట్ కామన్ ఐ కండిషన్ ఏముంటుంది అని అంటే డ్రైనెస్ అండి. సో ఈ డ్రై ఐస్ ఎందుకు వస్తాయి అని అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వస్తాయి. సో ఈదర్ టియర్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది, లేదంటే ఇవాపరేషన్ ఎక్కువైపోతుంది. సో ఇలాంటి స్టేజెస్లో మీకు ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం కళ్ళు ఇచ్చిగా, వాటర్ కారుతున్నట్టుగా, అనీజీనెస్గా, మైల్డ్ బర్నింగ్ అవుతున్నట్టు, ఇదంతా డ్రై ఐ కిందకి వస్తుందండి. ఎప్పుడైతే సివియర్ వాటరింగ్, మంట, లాగినట్టు అవ్వడం, అదంతా ఆక్యులర్ సర్ఫేస్ డిజార్డర్ కిందకి వెళ్ళిపోతుంది. సో ఇనిషియలీ మీకు ఈ ఇచ్చినెస్, ఈ అనీజినెస్ ఉన్నప్పుడే మనం దీన్ని ట్రీట్ చేసినట్టయితే డ్రై ఐ దగ్గర ఆగిపోతాం. లేదు అని అంటే ఆక్యులర్ సర్ఫేస్ డిజార్డర్ వరకు వెళ్తుంది. సో వెన్ ఎవర్ దిస్ ఆక్యులర్ సర్ఫేస్ డిజార్డర్ కమ్స్, దట్ మీన్స్ దెర్ ఇస్ ఇన్ఫ్లమేషన్, రెడ్నెస్, రియాక్షన్ హ్యాపెనింగ్ ఆన్ ద ఆక్యులర్ సర్ఫేస్. ఈ ఆక్యులర్ సర్ఫేస్ అంటే ఏంటి? మన ఐలో ఉన్న అప్పర్ లేయర్స్ ఆఫ్ ద టియర్ ఫిలిం కానివ్వండి, కంజక్టైవా, కార్నియా అని ఆక్యులర్ సర్ఫేస్ అని అంటారు. సో మనకి ఈ రియాక్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కంజక్టైవా, కార్నియా కూడా ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మోస్ట్ కామన్ ఏంటి అని అంటే గ్లాకోమా అండి. ఓపెన్ యాంగిల్ గ్లాకోమా అనేది చాలా కామన్గా మనకి పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో కనిపిస్తుంటుంది. సో మీకు అగైన్ కామన్ సిమ్టమ్స్ ఏంటి అని అంటే వాటర్ అవ్వడం ఎక్కువగా, మీకు ఈ విజన్ కానివ్వండి, అనీజినెస్ కానివ్వండి, ఇవన్నీ చాలా లేటర్ స్టేజెస్లో మనకు తెలుస్తాయి. సో ఎప్పుడు మనం ఈ డ్రై ఐ కానివ్వండి, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ గ్లాకోమా కానివ్వండి, మనకి ఎట్లా తెలుస్తుంది అని అంటే వన్స్ యూ క్రాస్ ద ఏజ్ ఆఫ్ 60, వన్స్ ఇన్ 6 months మీరు వెళ్ళి కంటి డాక్టర్తో చెకప్ చేయించుకున్నట్టయితే మీకు ఈ ప్రాబ్లం ఉంది అని బేసిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే మీరు నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారో ఈ డ్రై ఐస్ కాస్త ఆక్యులర్ సర్ఫేస్ డిజార్డర్ లాగా మారే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక 3 month లాంగ్ థెరపీ మీద ఉండాల్సి వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే గ్లాకోమా. ఇనీషియల్ స్టేజెస్లో అసలు మీకు ఎటువంటి సిమ్టమ్ ఉండదండి. ఓన్లీ డాక్టర్ ఇన్సిడెంటల్గా మీరు రెగ్యులర్ చెకప్కి వెళ్ళినప్పుడు అది బయటపడే అవకాశం ఉంటుంది. అందుకని వన్స్ ఇన్ 6 months చెకప్ ఫర్ యూ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మూడు కాకుండా రెగ్యులర్గా అబవ్ 60కి వచ్చే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ క్యాటరాక్ట్, ప్రెస్బయోపియా, ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులా డీజెనరేషన్స్ కానివ్వండి, విట్రియస్ డీజెనరేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కామన్ అండి. సో మీరు ఏజ్ గ్రూప్లో ఉన్నట్టయితే ప్లీజ్ గెట్ యువర్ ఐస్ చెక్డ్ వన్స్ ఇన్ 6 months అండ్ ఏ ట్రీట్మెంట్ అయితే ఇస్తారో అది కరెక్ట్గా ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, లేదు అని అంటే మీకు ఎవరైనా ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.